నేనైతే ప్రస్తుతానికి ఓపెన్ ఇంటర్ రాసుకుంటున్నాను. మరి దానికి ఫీజులు కట్టడానికి కానీ షాప్ చూసుకుంటున్నాను నేను. షాప్తో వచ్చిన దానివల్ల డబ్బులు లేక ఇట్లా వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. మరి ఉద్యోగం అలా పార్ట్ టైం జాబ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా? అసలు ఏమి ఇచ్చాడండి జాబ్స్? ఇప్పుడు వచ్చాడు జగన్, జాబ్స్లో ఏం లేవు. ఉన్న వాళ్ళందరూ ఏదో పనులు చేసుకుంటున్నారు కానీ అసలు ఏం లేదు. ఇప్పుడు జాబ్స్ లేకుండా ఏదో ఒకటి చేస్తున్నారు. ఐటీ కంపెనీలు ఉన్నాడు, ఏదో ఐటీ కంపెనీలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఏం చేద్దామని ఇప్పుడు అందరు కలిసి చదువుకుంటున్నారు కానీ కూర్చొని ఆడుకుంటున్నారు. ఏం లేదు ఇక్కడ, అందరు పళ్ళుకి వెళ్తున్నారు. డెవలప్మెంట్ ఎలా ఉంది? ఎక్కడ చేశారు అసలు డెవలప్మెంట్? ఈ డెవలప్మెంట్ ఏది అసలు? ఏం లేదు, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఎక్కడ చూస్తుంటే అక్కడే ఉన్నాయి. చూడండి రోడ్లు చూడండి, వెళ్ళి ఒకసారి రోజా ఇంటర్వ్యూలో చెప్పింది కదా రోడ్లు ఇట్లా ఎట్టి చేశా అని. ఎక్కడ చేసింది? ఇప్పుడు రింగ్ రోడ్డు మీద వెళ్తున్నామా, అక్కడ ఎంతమంది చచ్చిపోతున్నారా? వాళ్ళకి తెలియాలి అది. కృష్ణవేణి. ఏం చేస్తుంటారు? మామూలు కూలి పని వచ్చా, కూలి పని చేస్తుంటారా? ఇక్కడే పని చేస్తున్నా కూలి పని. చేతి డబ్బులు వస్తున్నాయా? మాకు ఆ డోకరాలో లేవుగా, రాలేదమ్మా. అంటే డోక్రాలో ఉంటేనే ఇస్తారా చేతి డబ్బులు? పెట్టాం కానీ 2 సార్లు రాలే. ఓకే, అడిగారా ఎందుకు రాలేదు ఏంటని? డోకరాలో ఉండాలని అంటున్నారు చాలా మంది. డోక్రాలో ఉండాలంటున్నారా? మీ వ్యాపారం ఎలా సాగుతుంది మరి? బాగానే ఉందమ్మా. బాగానే ఉందా? వ్యాపారం కాదు, నీ కూలి పనిగా వస్తా. కూలి పనులకి వాంటర్ గారి దగ్గర చేస్తా అని బయటకు వెళ్ళారు. అది మరి ఇంకా మరి ప్రభుత్వం నుండి ఏం సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి మీకు? ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిందా? వచ్చిందా. మరి డెవలప్మెంట్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో? పర్లా బాగానే ఉంటుంది. అందరికి అందుతున్నాయి ఆ పథకాలు, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లే. అంటే చాలా మంది సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ డెవలప్మెంట్ ఏమి లేదు, మాకు ఉద్యోగాలు లేవు, ఐటీ కంపెనీస్ లేవు, రోడ్లు సరిగ్గా లేవు, చాలా మంది చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు. దీని మీద ఏమంటారు? దాన్ని బట్టి వాళ్ళ జాబులు బట్టి వాళ్ళకి ఉంటాయి, మనకేం తెలుస్తుంది చదువుకున్నాను. మనం అంటే పొద్దులేసిన కానీ వ్యాపారం పట్టుకుని ఉంటాం. ఓకే, మరి మీకు చిన్న వ్యాపారం పెట్టుకోవడానికి ఏదన్నా మీ నాయకులు వస్తుంటారు కదా, అవకాశం కల్పిస్తే తీసుకుంటాం, తప్పే. ఓట్లాడడానికి వచ్చినప్పుడు హామీలు ఇస్తారు కదా, మీరు అడిగారా ఏమన్నా కావాలి? ఇంకా ఎవరు రాలా, ప్రస్తుతానికి వస్తే కనుక అడుగుతాం. ఎన్నికలు వచ్చేస్తున్నాయి కదా, ఈ ప్రభుత్వం కంటిన్యూ అయితే బాగుంటుంది అంటారా, అని మారితే ఇంకా బాగుంటుంది అంటారా? చూద్దాం, ఇప్పుడు ఇది ఒకసారి చూసాక ఇంకోటి ఏదైనా వస్తే చూద్దాం. మీ పేరు? నా పేరు శివసుబ్రహ్మణ్య రెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యాపారమే, ఇంకేం చేస్తాం. ఎలా సాగుతుంది ఇక్కడ వ్యాపారం? ఏదో భగవంతుడి దయవల్ల పర్లా. ఇప్పుడు మీకు చిన్న వ్యాపారస్తులకి 10,000 వేస్తా ఉంటున్నారు, వేసారా? చాలా మందికి వచ్చినాయి అమ్మ. మీకు రాలేదు? కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. చాలా మందికి 190% వచ్చినాయి, పర్లా బాగానే. మనకు రాలేదని మనం బాధపడక్కర్లేదు. అది మీరు అడిగారా పోనీ ఎందుకు రాలేదు ఏంటని? అడిగితే ఏదో పలానా దాంట్లో ఉండాలని అవన్నీ లేదని కాదులే, కానీ నాకే ఇంట్రెస్ట్ లేదు అది. ఓకే, ఇప్పుడు సంక్షేమ పథకాలు వస్తున్నాయా మీ ఇంట్లో అందరికీ? ఫస్ట్ మా ఇంట్లో రావడానికి ఏమున్నాయి, వచ్చేవాళ్ళకి వచ్చినాయి, మనదేముంది అది. అందువల్ల బాగానే అందుతున్నాయి. అది డెవలప్మెంట్ ఎలా ఉంది? ప్రస్తుతానికి పర్లేదు అనిపిస్తుంది మాకైతే మాత్రం. అది ఓకే, ఈ ప్రభుత్వం కంటిన్యూ అయితే బాగుంటుందా, ఇంకెవరైనా మారితే ఇంకా డెవలప్మెంట్ అవుతుందని ఏమైనా ఉందా? భగవంతుడి తెలియదు, మనదేం లేదు. అది ఎవరు వచ్చినా చేసేదేమి ఉండదు, ఉన్న వాస్తవం అది. మన పని మనదే, వాళ్ళ పని వాళ్ళదే.